జై శ్రీరామ్. ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు పోతున్న హనుమంతుడు అప్పుడు ఆకాశంలో ఉత్తరము నుండి దక్షిణ దిక్కుకు వ్యాపిస్తున్న తోకచుక్క మాదిరిగా కనిపించినాడు. తోకచుక్క మాదిరిగా కనిపించడం అంటే ఆయన తేజస్సు ఆయన వెంట అలా వస్తుంటుంది. అసలే వెలుగు శరీరము. ఆ వెలుగు యొక్క వెలుగు ప్రభావం ఉంటుందే, ఆ వెలుగున్న ప్రాంతమంతా కూడా అలా కనిపిస్తుందన్నమాట. అలా తోకచుక్కలా కనిపించడం. మహాకాయంతో ఆకాశంలో సూర్యుని వలె పోతున్న ఆ హనుమంతుడు తన తోకను ముడుస్తూ వేళ్లాడేస్తూ ఉంటే నడికట్లు తాళ్లు తెంచుకొని పరిగెడుతున్న ఏనుగు వలె కనిపించినాడు. ఆకాశంలో ఎగిరిపోతున్న హనుమంతుడి కాయము క్రింద సముద్రంలో పడుతున్న అతని నీడ ఏకమై గాలికి పోతున్న ఓడవలె కనిపించినది. హనుమంతుడు ఎంత మేర సముద్రం దాటుతుంటే అతని వేగానికి అంతమేర సముద్రము పిచ్చెక్కినట్లయిపోయినది. ఆ వేగానికి, ఆ ఆకారానికి, అందులోంచి పుట్టిన గాలికి సముద్రమంతా హోరెత్తిపోయినదన్నమాట. ఆకాశంలో ప్రయాణం చేస్తున్న దారంతా సముద్రములోని నీళ్లను చెల్లాచెదురు చేస్తున్నది. కొండలంత ఎత్తుకెగిరిన తరంగాలు అతని తాకిడికి చిందరవందరైపోయినవి. అప్పుడు హనుమంతుడి గాలికి మేఘాల గాలి ఏకమై చేసిన భయంకర శబ్దానికి సముద్రము కంపించిపోయింది. ఆ కపిశార్దూలము ఆ సముద్రపు అలలను ఒరుసుకుపోతుంటే భూమి ఆకాశాలను వేటి కవిగా చీల్చివేసేవాడిగాను, మందవేగంతో పోతుంటే మేరుమందర పర్వతాల వలె పైకి లేస్తున్న సముద్ర తరంగాలను లెక్క వేస్తున్న వాడివలెను సాగిపోయినాడు. ఆ హనుమంతుడి వేగానికి సముద్ర జలము మేఘమండలం వరకు లేచి శరత్కాల మేఘము వలె ఆకాశాన శోభించినది. జై శ్రీరామ్.